చూడండి ఫ్రెండ్స్, కొందరు జాబ్ చేయాలనుకుంటారు, కొందరు బిజినెస్ చేయాలనుకుంటారు. జాబ్లో సేఫ్టీ ఉంటుంది, బిజినెస్లో రిస్క్ ఉంటుంది. రిస్క్తో పాటు బిజినెస్ క్లిక్ అయితే జీవితం సెట్ అయిపోతుంది. జాబ్లో జీవితం సెట్ అవడం అనేది ఏమీ ఉండదు, జీవితం నడుస్తుంది అంతే. అందుకని ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. బిజినెస్ అందరూ చేసేస్తారు, కానీ దాన్ని సక్సెస్ఫుల్గా లాభాల్లోకి తీసుకురావడంలోనే ఉంది అసలు కథ. అసలు బిజినెస్ ప్రారంభించే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. మొదట వచ్చేసి బిజినెస్ మీద అవగాహన ఉండాలి. మనం ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ బిజినెస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఉదాహరణకి మీరు బట్టల షాప్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఆ షాప్ ప్రారంభించే ముందు దాని మీద పూర్తి వివరాలు సేకరించాలి. మీకు ఆ ఫీల్డ్లో అనుభవం లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఫేమస్ బట్టల షాప్లో కొన్ని నెలల పాటు పనిచేయాలి. లేకపోతే మీ బంధువుల, ఫ్రెండ్స్ లేక తెలిసిన వాళ్ళ షాపులుంటే కొంతకాలం ఆ షాపులో ఉండి ఆ బిజినెస్ గురించి అబ్జర్వ్ చేయాలి. కస్టమర్ ఏ వస్తువులు కొంటున్నారు, ఆ బిజినెస్లో లోటుపాట్లు ఏంటి అనేవి మనం గమనించాలి. ఇలా చేయటంతో భవిష్యత్తులో మనకి అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి సొల్యూషన్ వెంటనే దొరికేస్తుంది. అంతేగాని మన దగ్గర డబ్బు ఉంది కదా అని, లాభాలు ఎక్కువగా వస్తున్నాయి కదా అని హడావుడిగా ఏదో ఒక బిజినెస్ ప్రారంభిస్తే పప్పులో కాలేసినట్టే. రెండొచ్చేసి ఏరియా. మనం బిజినెస్ ప్రారంభించే ముందు ఏ ఏరియాలో బిజినెస్ చేయాలనుకుంటున్నామో ముందే నిర్ణయించుకోవాలి. ఆ ఏరియాలో మనం ప్రారంభించే బిజినెస్లు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఆ ఏరియా మార్కెట్ ఎలా ఉంది, ఆ ఏరియాలో బిజినెస్ చేస్తే మనం సక్సెస్ అవుతామా అనేవి ఆలోచించుకోవాలి. 3. పబ్లిసిటీ. ఇది చాలా ముఖ్యమైనది. మీరు బిజినెస్ ప్రారంభించే 2 నెలల ముందు నుండే పబ్లిసిటీ ప్రారంభించాలి. పబ్లిసిటీ ఎంతగా చేయాలన్నది మన బిజినెస్ మీద ఆధారపడుతుంది. చిన్న బిజినెస్ అయితే చిన్నగా, పెద్ద బిజినెస్ అయితే కొంచెం భారీగా పబ్లిసిటీ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్కి, బంధువులకి మీ బిజినెస్ గురించి చెప్పి సర్కిల్ పెంచుకోవాలి. 4. పోటీ. మన బిజినెస్ క్లిక్ అవుతుంటే ఎదురయ్యే మొదటి సమస్య పోటీ. పోటీ అనేది ప్రతి చోట ఉంటుంది. దీన్ని తట్టుకోవడంలోనే ఉంది బిజినెస్ సక్సెస్ అయ్యేది లేనిది. పోటీని తట్టుకుని నిలబడటానికి ఏ పద్ధతులు అవలంబించాలో అవన్నీ చేయాలి. మన బిజినెస్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలో క్లిక్ అయ్యి కస్టమర్స్ పెరిగితే మనలాంటి మరో షాప్ కానీ లేక మనలాంటి మరో బిజినెస్ కానీ మనకు ఎదురుగా కానీ దగ్గరలో కానీ ఏర్పడవచ్చు. వాళ్ళు మన కస్టమర్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి రకరకాల ఎత్తులు వేస్తుంటారు. డిస్కౌంట్ ఇవ్వటం, ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఇవ్వటం చేస్తుంటారు. వాటినన్నింటినీ తట్టుకుని నిలబడాలి. 5. క్వాలిటీ ప్రొడక్ట్స్. మనం ఎప్పుడు మన కస్టమర్కి క్వాలిటీ, ఒరిజినల్ ప్రొడక్ట్స్ని అమ్మడానికి ప్రయత్నించాలి. అదే మనల్ని మార్కెట్లో నిలబెడుతుంది. ఒక కస్టమర్ మన దగ్గర ఒక వస్తువు కొంటే ఆ కస్టమర్ మన బిజినెస్ గురించి 10 మందికి చెప్పేలా ఉండాలి. ఆ విధంగా కస్టమర్ సాటిస్ఫై చేస్తే చాలు, మన బిజినెస్ ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది. 6 వచ్చేసి స్టాఫ్. మన బిజినెస్కి అవసరమైన స్టాఫ్ను మాత్రమే పెట్టుకోవాలి. మన దగ్గర డబ్బులున్నాయి కదా అని ఎక్కువ స్టాఫ్ను పెట్టుకుంటే బిజినెస్లో వచ్చే కస్టమర్ల కంటే స్టాఫే ఎక్కువగా కనబడతారు. అది ఏమాత్రం బాగోదు. మొదట తక్కువ మంది స్టాఫ్ను నియమించుకోండి. బిజినెస్ పెరిగితే దానికి అనుగుణంగా స్టాఫ్ను పెంచుకోండి. ఇవే కాకుండా మన బిజినెస్ ప్రారంభించాలనుకున్నప్పుడు ఆ బిజినెస్కి సంబంధించిన లైసెన్సులు పొందవలసి ఉంటుంది. అది డబ్బుతో నడిచే వ్యవహారం. చేతిలో డబ్బుంటే చాలు, అవి పొందడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ రకంగా మన బిజినెస్ ప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా ఆ బిజినెస్ లో సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫేస్బుక్, గూగుల్ ప్లే షేర్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.